మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. అమీలియా హాస్పిటల్ వారి వినాయక విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఆనందోత్సవాలు. పాలకుర్తి కొడకండ్ల మండలాలలో 10 రోజులుగా యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. జనగామ జిల్లా దేవరపల మండలంలోని కొలువై ఉన్న విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమన్ల ఝాన్సీ రెడ్డి. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందికొట్కూరు ఇన్ఛార్జ్ గౌరవ్ వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి గౌరవ్ వెంకటరెడ్డికి పూల బొకేలు అందించి 6వ జన్మదిన వేడుకలు తెలిపారు. గౌరవ్ వెంకటరెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని శకునాల గ్రామానికి చెందిన బి మల్లేశ్వర్ రెడ్డి, హరికృష్ణ గౌడ్, సుబ్బయ్య, పుల్లయ్య మద్దిలేటిలు 100 కిలోల స్వీట్ కారాను పంపిణీ చేశారు. బి క్యాంపుకు చెందిన టీడీపీ నాయకుడు టీవీ రమణ ఇతర నాయకులతో కలిసి బ్యాండ్ మేళాలతో బాణసంచా కాలుస్తూ గౌరవ్ వెంకటరెడ్డిని కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు తెలిపారు. గౌరెంగారెడ్డి నాయకత్వం, గౌరెంగారెడ్డి నాయకత్వం, గౌరెంగారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి 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 గౌరెంగారెడ్డి నాయకత్వం, నందికొట్కూరు ఇన్ఛార్జి గౌరెంగారెడ్డి నాయకత్వం, నందికొట్కూరు నాయకత్వం గౌరెంగారెడ్డి. తమ్ముడు కొట్టండి. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో వినాయక చవితి ఘనంగా కర్నూలులో జరుపుకుంటా ఉన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాజకీయాలలో
మరి ఒక తో ఉండాలని మరి అట్లాగే చల్లగా మరి మమ్మల్ని అందరినీ చూసుకోవాలని సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా గౌరవ వెంకటరమణ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అన్నంగా ఇలాంటి పదవులు ఎన్నో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై గౌరవ వెంకటరెడ్డి, జై తెలుగుదేశం, జై చరితమ్మ. నా పేరు బి మౌలీశ్వరరెడ్డి, శకునాల టీడీపీ. కర్నూలు జిల్లా లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మిన్నెల్లా మాట్లాడుతున్నా. గౌరవరెడ్డి అన్నాడు వాళ్ళ ఎల్ల కాలం ఇట్టనే మమ్మల్ని ఆయన కిందనే మేము బతుకుతాం. నా పేరు మిన్నెల్లా, పి మిన్నెల్లా, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్. మా టీం దా బాబు. నా పేరు టీవీ రమణ, బి క్యాంప్. ఈరోజు మా ప్రీతమ నాయకుడు మిత్ర పత్రికలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కర్నూలు మండలం బీతాండ్రపాడు గ్రామ పరిధిలోని రాగమయూరి వాటర్ ఫ్రంట్ కాలనీలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం దగ్గర కళా నృత్యాన్ని మానవ హక్కుల చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య, ప్రెసిడెంట్ మురళీకృష్ణ శ్రీనివాసులు ఏర్పాటు చేశారు. చిన్నారులు కేదారి కార్తిక సాహితీ చేసిన కళా నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఓం విఘ్నేశ్వరాయ నమః. కర్పూరతో అగ్గిపెట్టాలి సార్. మహబూబాబాద్ జిల్లాలో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు తయారు చేసి రైతులను మభ్యపెట్టి లోన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు. కురవి మండల కేంద్రంలో ఈ ముఠా రైతులకు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి ఒక్కో పాస్బుక్కి 10,000 వసూలు చేసి వివిధ బ్యాంకులలో లోన్లు ఇప్పిస్తున్నామంటూ తిరుగుతున్న 3 నిందితులను మహబూబాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీలో గణపతి నవరాత్రుల సందర్భంగా వినాయక మండపం వద్ద ఆదివారం రోజున వరికుప్పల బ్రదర్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్వేల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వరికుప్పల బ్రదర్స్ మాట్లాడారు. ఏం తీయనా కొంచెం కించలేదా కొంచెం అంట బామాడికి ఇగో ఓకేనా ఆడికే తగిన సాంబార్ అప్పుడే అని గణేష్ ఇస్తుంది ఇలా కానీ ఇలా ఇంకో అన్నదానం పట్టుకో ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి భర్త నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో 36వ వార్డు ఇన్ఛార్జి రెడ్డి తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. పెద్దపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెద్ద ఎత్తున రెడ్డి తిరుమలేశ్వర్ రెడ్డి చేపట్టారు. లేట్ అయింది. సో కార్యక్రమం తొందరగా మొదలు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతాం. చిన్నగా ఉండట్లేక టైం ఉంది కదా ఆధార్ కార్డు కావాలమ్మా ఇది ఆఫ్టర్ ఫాస్టింగ్ కదా అందరూ అర్థమా ఓకేనా కొన్ని పేపర్ అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపాడు కర్నూలు నగరంలోని కొడుమూరు రహదారిలో ఉన్న అమీలియా హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం 5వ రోజు నిమజ్జన కార్యక్రమం జరిగింది. అమీలియా హాస్పిటల్ సిబ్బంది రమేష్ వరప్రసాదులతో పాటు హాస్పిటల్ సిబ్బంది ఆనంద్ ఉత్సవాలతో నృత్యాలు చేస్తూ నిమజ్జన ఊరేగింపు కొనసాగింది.
poetry from Devpala Singh. సుల్తానాబాద్ పట్టణం పూసల భక్త మార్కండేయ స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం వలస నీలయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వలస నీలయ్య అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో పూసాల గ్రామంలోని భక్త మార్కండేయ దేవాలయంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమ పూజ చేశారు. తదనంతరము భక్తుల దాతల సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క గణపతి యొక్క కృప ఉండి ఎల్లవేళలందు శుభ ఆశీస్సులతోటి గణపతి కృప ఉండి వారికి అష్టైశ్వర్యాలు ధన కనక వస్తువాహనాలు కలిగి ఉత్తర పౌత్రాభివృద్ధి కలిగి రాబోయే కాలంలో మరి యొక్క సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాంతం లోపల సుభిక్షంగా ఉండాలని ఆ గణపతి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ రేపు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క
దేవాలయ కమిటీ మరియు పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి దాతలైనటువంటి సీక్రెట్ దాతలు అంటే వారు మేము అన్నదానం పెడుతున్నాం కానీ మా పేరు ప్రకటించద్దు అని చెప్పారు. వారికి కూడా ఆ భగవంతుని కృప ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు నియోజకవర్గంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చెరోదారిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారే వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, ఆఫిజీ ఖాన్లు అయితే వీరి నిన్నటి వరకు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే. ఈరోజు ఒకరు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీకి జిల్లా అధ్యక్షులు కాగా మరొకరు హఫీజ్ ఖాన్ ఏపీ రాష్ట్ర మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ఈ మధ్య కర్నూలు నగరం పాతబస్తీ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం విధ్వంసం అయింది. చూడ్డానికి వేరువేరుగా వెళ్లారు. జనగామ జిల్లా లింగాలగన్పురం మండలంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు. రైతులు ఉదయం 7 గంటల నుండి అగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద చెప్పులతో లైన్లు కట్టిన రైతులు ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను తక్షణమే అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఎంతసేపు అయితే మీరు వచ్చి మరి ఏమంటారు వాళ్ళు? నాగల్ నుంచి టోకన్లు ఇస్తారా? ఎప్పటి నుంచి ఇస్తారు టోకన్లు? ఇక్కడనే పడుకుర్రా? నైట్ ఇన్నేవురా? ఓకే ఓకే ఓకే. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూసినట్లయితే పంట పొలాల్లో పని చేసుకునే రైతులను గంటల తరబడి ఆగ్రోస్ యూరియా దుకాణాల వద్ద నిరీక్షణ చేసేటట్లు ప్రభుత్వం నెట్టేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య ఉన్న వాటిని పెంచుతూ గ్రామ పూర్తి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఒక యూరియా బస్తాకు 2715 రూపాయలు అయితే 2448 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. 267 రూపాయలు మాత్రమే రైతు చెల్లించవలసి ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో ఎంపీల సంఖ్య చూసినట్లయితే 17కి గాను 1 ఎంఐఎం పోను 8 మంది బీజేపీ వారు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి చేస్తలేరు అని
తీయ ముందుకు లైన్ వేసిన షాప్ ఏ ముందుకు లైన్ వేసిన ఇప్పటిదాకా లైన్ కట్టాం వచ్చారు అయిపోయినాడు. ఇప్పుడు ఇంత ముందు ఒక బస్సు వచ్చింది, ఒక బత్త 8 ఎకరాల ఊరి పెట్టి ఒక బత్త ఎక్కడేసుకోవాలి. నాకు 2 ఎకరాలు ఉంది సార్. 3 రోజుల క్రితం ఒక బ్యాగ్ వచ్చింది, మళ్ళీ పోతే ఆ బ్యాగ్ ఇచ్చిరు, ఆల్రెడీ నీకు ఇచ్చిరు కదా మళ్ళీ ఇయ్యనని షాప్ వాళ్ళు అంటారు, బయటికి నెట్టేసిరు. నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్? ఇబ్బంది అవుతుంది సార్. ఈ ఇబ్బంది అనేది చాలా ఘోరంగా ఉన్నది. ఈ గవర్నమెంట్ ఏ తీరు పనితీరు ఏ విధంగా ఉన్నదో కూడా అర్థం కావట్లేదు. యూరియా అన్ని రాష్ట్రాల్లో అన్ని విధాలుగా దొరుకుతుంది, మన రాష్ట్రంలో ఎందుకు? మరి జీవికాల లింగానికి లేదా దీనివల్ల కొంచెం అవన్నీ కొంత రైతన్న కొంత ఇబ్బంది తగ్గుతుంది కదా. అది యూరియా బదులు అది వాడుకోండి, నాణ్య యూరియా. చెప్పండి, చెప్తే కొంచెం బాగుంటుంది. కొంచెం యూరియా తగ్గించుకోవచ్చు, దానివల్ల కూడా చాలా ఉపయోగం ఉంది మనకు. ఫస్ట్ ఒక బాటిల్ వాడండి, చూడండి, మనకు అర్థమవుతుంది రిజల్ట్. యూరియాకి దీనికి చాలా అర్థమవుతుంది. 3 ఎకరాలకు అదే కలిపేసిన అది ఎట్లా వస్తుందో చూస్తా. ఊరే ఇస్తారు కదా, 3 ఎకరాలు నేను వేసిన వాడండి, ఎక్కువ కూడా చల్లమని చెప్పాడు కలిపి చల్లినా అది ఎట్లా వస్తుందో చూస్తా. మీ దగ్గర ఓకేనా? మళ్ళీ కాకపోతే ఇంకా చల్లంటే చల్తా కదా, మళ్ళీ వేరే ఊరే దగ్గరికి రానిగా, అంతేనా? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.